హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్ బిర్యానీ అనమాట. ఎలా చేసుకోవాలో ఈజీ వేగా చెప్పబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, మెయిన్గా ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ 6-7 ఆనియన్స్ అనమాట. చిన్న చిన్న పీసెస్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్, మరి పెద్దగా కోసుకోవద్దు. అన్నీ ఈ సైజులో చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ పుదీనా కొంచెం వాష్ చేసుకొని కొంచెం తీసుకొని కట్ చేసుకున్నాను. అది చిన్న చిన్న పీసెస్గా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. పుదీనా కూడా సైడ్కి తీసుకొని టమాటోస్ తీసుకున్నాను. 4, 5, 6 టమాటోస్ పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఎందుకంటే టమాటో ప్యూరీ కోసం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద సైజులో కొంచెం కట్ చేసుకున్నాను, కొన్ని మీడియం సైజులో కూడా కట్ చేసుకున్నాను అనమాట. టమాటో ఆనియన్స్ కొన్ని పేస్ట్ చేసుకోవాలి, చూపిస్తాను. పేస్ట్ చేసుకున్నాను కూడా. పక్కకు తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ పక్కకు పెట్టుకున్నాను అనమాట, స్ప్రింగ్ ఆనియన్స్ కోసము. స్ప్రింగ్ ఆనియన్స్కి రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇన్ని టమాటోస్, ఇన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్. కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆనియన్స్ సరిపడా ఇవన్నీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఎగ్ బిర్యానీకి. టమాటోస్ అన్నీ పెద్ద సైజ్, కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, లాస్ట్కి పచ్చిమిర్చి 3-4 తీసుకున్నా. చూడండి, 4 తీసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అన్నమాట పచ్చిమిర్చిని. లాస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ చూడండి, క్వాంటిటీ మళ్ళీ చూపిస్తున్నాను. ఇంత క్వాంటిటీ తీసుకున్న టోటల్. చూడండి, నెక్స్ట్ ఎగ్స్లో ఆయిల్, కొంచెం పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని బాగా కలుపుకున్న. ఎగ్స్, కొంచెం కారం, సాల్ట్, పసుపు. తర్వాత వేరే బౌల్ తీసుకొని ఆయిల్ పోసుకొని మసాలా వేసుకున్న. రైస్ బాయిల్ చేసుకునేకి ఇలాచి, బిర్యానీ ఫ్లవర్, చెక్క, లవంగా, బిర్యానీ
కావాల్సినవి అన్నీ ఉంటాయి. దాన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకొని బాయిల్ చేసుకున్నా. నెక్స్ట్ రైస్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, రైస్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ వేసి బిర్యానీ ఆకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్న. రెండు పక్కన ఫ్రై చేస్తున్నా. చూడండి, బిర్యానీది, ఎగ్స్ది. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మనకు కావాల్సింది కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాను. కలుపుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. 3 స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఆ గ్లాస్తో వాటర్ని పోసుకోవాలి. 6.5 వాటర్ పోసుకున్నాను అనమాట. 4 గ్లాస్ బియ్యంకి 6.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చూడండి, కౌంట్ చేసుకోండి నేను వాటర్ ఎంత పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని బాగా పెట్టాలి. మూత పెట్టి పెట్టిన తర్వాత అది బాగా మసిలిన తర్వాత రైస్ వేసుకోవడమే అన్నమాట. చూడండి, మూత పెట్టుకున్న తర్వాత బియ్యంని కడిగి నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ మసాలా ప్రిపేర్ చేయాలి. చూడండి, ఆయిల్ పోసుకొని కొంచెం జీరా, లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. తర్వాత కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్న దాంట్లోనే కొన్ని పేస్ట్ వేసుకోవాలి, కొన్ని పట్టుకోవాలి అన్నమాట. చూడండి, ఆనియన్స్ కొన్ని దీంట్లో వేసాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత ఇంకా టమాటో ప్యూరీ వేసుకోవాలి. ప్యూరీ వేసుకొని ఆనియన్స్ టమాటో ప్యూరీ చూడండి, ఇది ఆనియన్స్ టమాటో ప్యూరీ. నెక్స్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం, కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా కొంచెం వేసుకోవాలి. తర్వాత స్పెషల్ మసాలా అన్నమాట, అది గరం మసాలా లాగానే ఉంటుంది. అది వేసుకున్న తర్వాత రైస్ వాటర్ మసిలిన తర్వాత చూడండి, ఇలా మసలాలి. ఇలా మసిలిన తర్వాత రైస్ వేసుకోవాలి. మసిలినట్టుగా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం రైస్ వేసుకోవాలి.
ఈ కర్రీ బాగా మసిలినాక పచ్చి వాసన పోయినాక ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా దాంట్లోకి మసాలా వెళ్తుంది అనమాట. వెళ్ళి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఇట్లా పైకి తేలాలన్నమాట. నెక్స్ట్ చూడండి బిర్యానీ అన్నం ఉడికేసింది అనమాట. ఉడికింది కదా కొంచెం పక్కకు తీసుకోవాలన్నమాట. ఇగో నేను ఎగ్ కర్రీ చేసా కదా అది మసాలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత రైస్ మళ్ళీ దాని మీద చల్లుకుంటున్నాం అనమాట. లెవెల్గా చల్లుకోవాలి. లెవెల్గా వేసేసి చూడండి లెవెల్గా వేసేసినాక ఫుడ్ కలర్ తీసుకున్న ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ పోసిన పైనుంచి. చూడండి మూత పెట్టేసుకోవాలి. ఫుడ్ కలర్ పోసి మూత పెట్టేసుకుంటే దమ్ అయినాక